పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు కలిపి ఉన్నాయి. మరి నేనే చదువుతాను మూలవాక్యం కనుక మీరందరూ గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. మీరు మంధులు కాక విశ్వాసము చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. మంచిది. ప్రభువునందు ప్రియులారా, చిన్న ప్రార్థన. దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి నాతో మీరు మాట్లాడి బలపరిచి హెచ్చరించి మమ్మల్ని యోగ్యులుగా ఈ స్థలం నుంచి నడిపించి సంపూర్ణతలోకి నేను నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ దాసు నోటిని నాలుకను సరిదకు దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగా జీవవాక్యమును అందించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, జూమ్ పెడితే బాగుండేదేమో, వాక్యానికన్నా వచ్చేవాళ్ళు, కానీ స్టార్ట్ చేసేసాం కదా, సమయం కూడా తక్కువ ఉంది, పర్వాలేదు. ఇప్పుడు ఈ వాక్యమును ధ్యానం చేయకముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. హెబ్రీ సంఘము ఏ విషయములో మందులు? మీరు మందులు కాక అన్నారు కదా, ఆల్రెడీ వీళ్ళు మందులు ఉన్నారు. ఏ విషయంలో? తక్కువనే మీకు గుర్తు రావాలి. 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ దేనికి మందులు? వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. అయితే ఇందును గూర్చి అంటే ఎందును గూర్చి? ఎందును గూర్చి అంటే ఎందును గూర్చి? ఎందును గూర్చి అంటే ఎందును గూర్చి అంటే దానికి ముందు వచనాలలో ఆయన చెప్పినటువంటి మాట 9, 10 వచనాలు కలిపి ఉన్నాయి కాబట్టి, మరి 9వ వచనం స్టార్టింగ్ మరియు అన్నాడు. మరియు అంటే అంతకుముందు ఇంకేదో ఒక విషయం చెప్పాడని అర్థం. అట్లాగే మనం గమనిస్తే శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు
కారకుడాయను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ఎవరి గురించి? యేసు ఎలాగున తండ్రి చేత అంగీకరింపబడ్డాడు అనేది ఒక సబ్జెక్ట్. ఆయన కుమారుడే కానీ శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అనేది ఒక సబ్జెక్ట్. అలాగే ఆయన సంపూర్ణ సిద్ధిని పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు అనేది ఒక సబ్జెక్ట్. ఇంత విషయాన్ని యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి విషయం ఎవరైతే తెలుసుకుని విధేయులై ఉంటారో వాళ్ళకి రక్షణ కాదు, ఏంటది? నిత్య రక్షణకు కారకుడాయను. రక్షణ అనేది చాలాసార్లు చెప్పాను, ఒక్కసారి ఇలా మునిగి అలా బయటకు వచ్చేయడం కాదు. రక్షణ అనేది నిత్యము మన జీవితంలో జరగాలి. రక్షణ నిత్యము మనము పొందుచూ అన్నాడు పేతురు గారు, తెలుసు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నిమిషం. మొదటి పత్రిక, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచూ చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే. ఇప్పుడు ఆత్మ రక్షణ పొందుచూ అంటే ఎప్పటి వరకు? రెండవ రాకడ వచ్చేంత వరకు మన ఆత్మకు ఏం కావాలి? రక్షణ పొందుతూనే ఉండాలి. ఎప్పుడో నేను 30 ఏళ్ల క్రితం రక్షణ పొందాను, 31 సంవత్సరం అయిపోయింది. ఫిబ్రవరి 5, 1995లో పొందాను. 2026కి నాకు 31 సంవత్సరాలు. 31 సంవత్సరాలు అయిపోయింది, రక్షణ పొందేశాను అంటే కరెక్ట్ కాదు. చాలామంది మారు మనసు పొందేవాళ్ళు అడుగుతారు. మారు మనసు ఒక్కసారి పొందాలా, రోజు పొందుతూ ఉండాలి? మారు మనసు రోజు పొందుతూనే ఉండాలి. ఆత్మరక్షణ రోజు పొందుతూనే ఉండాలి. మరి అప్పుడు మన విశ్వాసం ఎవరిని అడిగితే ఏమడగాలి? విశ్వాసం అడిగితే ఏమడగాలి? పౌలు ఎఫెసీ సంఘాన్ని అడిగాడు, ఏమని? ఎవరని చెప్తారా? పౌలు ఎఫెసీ సంఘాన్ని అడిగాడు. ఐదవ వరకనే అపోస్తులుల కార్యములు, అపోస్తులుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని అడుగుగా, వారు అది అంటే ఇప్పుడు విశ్వసించినప్పుడు ఏం పొంది ఉండాలి? మీరు బాప్తిస్మము పొందితీరా అని అడిగితే, అంటే విశ్వసించినప్పుడు అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందినప్పుడు అని అర్థం. ఎందుకంటే కింద వచ్చిన వాడు ఏమన్నాడు?
అసలు ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వెళ్ళలేదంటే మరి అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారని అడిగాడు. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు మనకు కలిగేటువంటి దేవుడు అనుగ్రహించిన వాటిలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు చెప్పాడు. అపోస్తుల కార్యములు 2:38లో పేతురు గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును. అది కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత మనకి ఏం అనుగ్రహింపబడింది? పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహింపబడింది. కాబట్టి పరిశుద్ధ ఆత్ముడే ఉన్నాడో లేదో తెలియదు అన్నారు. అందుకనే చెబుతున్నా ప్రభునందు ప్రియులారా, విశ్వసించినప్పుడు వారికి పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు పావు. మాకు అసలు ఆయన ఉన్నాడనే తెలియదంటే అప్పుడు మరి మీరు ఎట్లా బాప్తిసం పొందారని అడిగాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఎవరినైనా అడగాలంటే 2 విషయాలు అడగాలి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, లేదంటే మీరు బాప్తిసం పొందితిరా. ఎందుకంటే ముఖ్యమేది బాప్తిసం, అంతేగాని మారు మనసు పొందితిరా అంటే ఏ మారు మనసు సార్? అసలు 2 మారు మనసులు ఉన్నాయన్న సంగతే సంఘంలో చాలామంది తెలియదు. జీవార్థమైన మారు మనసు ఒకటి, రక్షణార్థమైన మారు మనసు ఒకటి ఉందని తెలియదు. జీవార్థమైన మారు మనసు బాప్తిసం తీసుకునేటప్పుడు పొందాలి. రక్షణార్థమైన మారు మనసు రూపాంతరం పొందే వరకు పొందాలనే సంగతి చాలామంది తెలియక మీరు మారు మనసు పొందారు బ్రదర్ అంటారు. అది కరెక్ట్ కాదు. మారు మనసు పొందడం ఏంటి? లైఫ్ లాంగ్ పొందుతూనే ఉండాలి. అట్లాగే ఆత్మ రక్షణ, మీరు రక్షణ పొందారా బ్రదర్ అంటే రక్షణ పొందడం ఏంటి? రక్షణ నిరంతరం పొందుతూనే ఉండాలి. అందుకనే అలా నిత్యము మనము రక్షణ పొందాలి అంటే క్రీస్తునకు ఏమై ఉండాలి? విధేయులమై ఉండాలి. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయ. తనకు అని అంటే ఎవరికి? మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఒకటి. చాలామంది తనకు అంటే యేసుక్రీస్తుకి అని మన చర్చిలో అక్కడ ఫోటో పెట్టాం కదా, అట్లాగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుంది, యేసే ఫోటో. చేతిలో గొడుగు కర్ర, ఒక చేతిలోనేమో గొర్రె పిల్ల. యేసుని కలిగి ఉన్నావు లేదు? అదే అసలు అందులో ఉన్న ఫోటో యేసయ్య. అది ఏదో అలా ఉంటాడని పెట్టామంతే. అంటే ఆయనైతే మనం విజయ్ చంద్రని కూడా వేశారు. ఎవరు విజయ్ చంద్ర? ఎవరు? మమ్మ తీసుకెళ్ళింది 2 సినిమాకి, కరుణామయుడి సినిమాకి. ఆ కూర్చొని భయంకరంగా ఏడ్చాను వెంకటేశ్వర థియేటర్ విజయవాడలో. అప్పుడు ఏడ్చిన తర్వాత క్రైస్తవులకు వచ్చిన తర్వాత రీసెంట్గా విజయ్ చంద్రని కలిసినటువంటి ఒకరు ఆయనతో దిగిన ఫోటో ఒకటి పెట్టారు. ఆయన యాక్టింగ్ చేయడానికి అంతవరకు మాత్రం ఆయన ఆ పోర్షన్లో ఉన్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఆయన మిగిలిన జీవితం లోకానుసారంగా జీవించాడు, తాగుతూ. అది ప్రొఫెషన్, అది ఒకటి సినిమా అనేది. అంతేగాని ఇప్పుడు ఆయన్నే వేసాము అనుకోవాలంటే ఇప్పుడు ఆయన టేబుల్ మీద గ్లాస్ ఉంటే ఇప్పుడు ఏమనుకోవాలి? అట్లాగే చాలామంది, కొంతమంది అయితే పాపం వాళ్ళ క్రీస్తు ఎవరో తెలియదు. మొన్న ఎప్పుడో చిన్న నాతో మాట్లాడుతూ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా యాక్ట్ చేసిన ఆయన మేకప్ పూర్తిగా వేయకుండానే తొడా దెబ్బలకు తీసుకెళ్తే వాళ్ళు గాలం లాంటి కర్రతో, దుడ్డు కర్రతో కొడితే ఈపు మీద అంగుళం రోజు దిగిపోయి బ్లడ్ వచ్చేస్తుంటే ఆ బాధలో ఆయన తట్టుకోలేకుండా ఉంటే అబ్బాయి ఏం యాక్ట్ చేశాడు అనుకున్నారు. తర్వాత చూస్తే రియల్గా తినిపోయింది. హాస్పిటల్ మోసుకెళ్ళిపోయారు.
హాస్పిటల్లో పెట్టి స్టిచ్చెస్ వేసి ఆయన ట్రీట్మెంట్ చేస్తే ఆ తర్వాత ఆయన మీడియాకి చెప్తున్నాడు, యేసు ఎంత భయంకరంగా అనుభవించాడా, ఈ బాబోయ్ ఒక్క దెబ్బకే నేను తట్టుకోలేకపోయాను, ఆయన శరీరం అంతా చాలుగా చేశారు, అది నీ కొరకు నా కొరకే అని ఆయన క్రీస్తుని అంగీకరించాడు. ఎంతగా త్యాగమైన నా ప్రభు అని యాక్ట్ చేయడానికి వచ్చినాడు. అసలు ఆయన సంగతే తెలియదు, డైరెక్టర్ చెప్తే చేస్తున్నాడు. అది సిచ్యువేషన్ జరిగి అతను మారు మనసు పొంది రక్షణ పొందాడు. కానీ మన తెలుగు సినిమాలో అన్ని దెబ్బలు కొట్టించుకున్నాయని ఇంతకీ మారు మనసు పొందలే. మనోళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఒక చిన్న గట్టు దూకాలంటేనే డూప్ కావాలి మనకి. చిన్న గట్టు దూకాలంటే హీరో గారికి ఒక డూప్ కావాలి. సేమ్ అట్లాంటి బట్టలు వేసేసి ఆ పర్సనల్ మంది తెచ్చి వెనక నుంచి చూపించి దూకిస్తారు. అదిగా యేసుక్రీస్తు అట్లా చేయలే. నిజానికి ఆయన తండ్రిని అడిగాడు, విజ్ఞాని నా ఇద్దరుండి తీశాను, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే అని తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రికి విధేయుడైన క్రీస్తుకు విధేయులు అవడం అంటే అర్థం ఏంటంటే, ప్రభునందు పిల్లల వాక్యమునకు విధేయులై ఉన్న వారికి. ఎందుకంటే క్రీస్తుకు అనేకమైన పేర్లు, ఒక పేరేంటి, దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. కాబట్టి మనము లేఖనాలకు వాక్యానికి విధేయులమైనప్పుడు ప్రభునందు పిల్లల మనందరికీ ఖచ్చితంగా నిత్య రక్షణ ఆయనే కారకుడు అవుతాడు. కాబట్టి లేఖనాలకి మనం సంపూర్ణ విధేయులమవ్వాలి. మన ముందుకు వచ్చిన వాక్యమునకు విధేయులమవ్వాలి. చాలామంది కళ్ళకి కనబడుతున్నా సరే సేవకులు సైతం కళ్ళెదురుగుండా లేఖన సత్యం కనబడుతున్నారు. ఈ లోకంలో వీళ్ళు గుడ్డివారిగా ఉన్నా, నేనంటలే లేఖనాలు కనబడుతున్న అంగీకరించలేని గుడ్డి వాళ్ళు ఉన్నారని నేను అనట్లేదు. ఎవరన్నారు? యెషయా అన్నాడు. కాబట్టి ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే వెళ్ళి ఎవరిని అడగాలి? ఎక్కడున్నాడు? అయితే పరదేశంలో ఉన్నాడు. అవసరమైతే వెళ్ళి అడగొచ్చు, నాకు సంబంధం లేదు. వెళ్తే అలాగే తిరిగి రాడు అనుకో, అదే ధైర్యం. యెషయా గ్రంథము ప్రభునందు పిల్లల యెషయా గ్రంథము 42వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. చెవిటి వారలారా వినుడి, గుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించు. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? మా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప. అది కాబట్టి నేనన్నా గుడ్డోడు చెవిటోడని నేనల్లా. యెషయా అన్నాడు. యెషయా చేత పరిశుద్ధాత్ముడు పలికిచ్చాడు. కావాలంటే మీరు పరిశుద్ధాత్మను అడిగి గుడ్డోడు కాదు తేల్చుకోండి. కాబట్టి గుడ్డోళ్ళకి లేఖనం చూపించినా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మొత్తం అందరూ కూడా సిలువలోని దొంగలు, సావల బతికున్న దొంగలేదు. కాబట్టి ప్రభునందు పిల్లరా, వాక్యమునకు ఎవరు విధేయులవుతారో వారు నిత్య రక్షణకు కారకులవుతారు. ఆ ప్రేరేపణతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఎందును గూర్చి ఏమనుకుంటున్నాడు ఆయన? అనేక సంగతులు చెప్పవలసి ఉన్నవి కానీ దేనిని గురించి? నిత్య రక్షణ కొరకు కారకుడైన వాణిని గురించి చెప్పడానికి ఇంకెన్నున్నాయి? అనేకమైనవి ఉన్నాయి. కానీ మీరు ఎట్లా ఉన్నారు?
వినుటకు మందులుగా ఉన్నందున వాటిని విసుతపరచుట కష్టం అన్నాడు. అలా చెప్పినటువంటి పౌలు తర్వాత వచ్చిన అధ్యాయంలో 6వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన కొనువారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్ష. కాపరికి, అపోస్తులునికి, ప్రవక్తకు సంఘమును పరిశీలనగా చూసినప్పుడు ఒక అపేక్ష ఉంటుంది. విశ్వాసులను పరిశీలిస్తున్నప్పుడు ఒక అపేక్ష ఉంటుంది. ప్రభువుని పిల్లరా, ఏమిటో ఒక అపేక్ష ఉంటుంది. విశ్వాసులందరూ ఒకే దీంట్లో ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. నేను నిన్న దేవుని శత్రువుల మధ్యలో దేవుని స్నేహితులు అనే ఒక ప్రసంగం ఓఫిరిగా పెట్టాను. ఎంతమంది విన్నారు? ఖచ్చితంగా టైం చూసుకొని వినండి. నేను వరుసగా అయ్యగారి చూడలేను, నాకు టైం కొంచెం కష్టం. కానీ ఎప్పుడైనా దొరికితే ప్రార్థనాపూర్వకంగా తిరిగేస్తే ఏదో ఒకటి కనబడుతుంది, పట్టుకొని చూస్తా. దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. నేను గ్రహించి తర్వాత మళ్ళీ గ్రూప్లో పెడతాను. ఆ ప్రసంగంలో అయ్యగారు లాస్ట్లో ఒక మాట అన్నాడు, దేవుని మీద నీకు డౌట్ రాకపోతే, ప్రశ్నించే అవకాశం రాకపోతే, దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం రాకపోతే, దేవుని మీద నీకు అనుమానం రాకపోతే అసలు నువ్వు క్రైస్తవుడు కాదన్నాడు. ఇదేంటది? నాకు ఆ స్టేట్మెంట్ చాలా విచిత్రంగా అనిపించింది. అసలు నువ్వు క్రైస్తవుడు అయితే దేవుడి మీద ఏం రావాలంట? అనుమానం రావాలంట, డౌట్ రావాలంట. ఏందో ఎట్లా చేసావు నువ్వు అనే మాట, పరిస్థితి నీకు రావాలంట. అలా నీ జీవితంలో వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడు అట. మళ్ళీ దానికి కొనసాగిపోయి ఏం చెప్పాడంటే, అట్లాంటి పరిస్థితి వచ్చినా సరే అనుమానించకుండా, మాట్లాడకుండా, క్వశ్చన్ చేయకుండా యాత్రను కొనసాగించడమే భక్తుని లక్షణం. ఇది లేకపోతే క్రైస్తవుడు కాదు. ఇది వచ్చిన తర్వాత కూడా నువ్వు అడగకపోతే, అడగకుండా సైలెంట్గా నువ్వు భక్తి చేస్తుంటే నువ్వు భక్తి పరుడు అని ఆ ప్రసంగంలో చెప్పిన తర్వాత నాకు లాస్ట్ వీక్ ప్రసంగం గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కొంగనల్లో చెప్పాను కదా, నా లైఫ్లో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెప్పి నేనేమన్నాను, నేను దేవుణ్ణి అసలు క్వశ్చన్ వేయలేదు, కానీ మౌనంగా కొనసాగించాను. ఈరోజు దేవుడు ఈ స్థాయికి నిలబెట్టాడంటే వెంటనే శ్రీకాంత్ అనేవులు వేసి తన సాక్ష్యం చెప్పాడు. అంటే ప్రభునందు పిల్లరా, దేవుని ఆత్మ నడిపింపు ఎలాగుందో చూడండి. అసలు అలా నేను చెప్పిన సాక్ష్యం, శ్రీకాంత్ చెప్పిన సాక్ష్యానికి ఈ ప్రసంగం ఒక పునాది. అయ్యగారు చివరిలో చెప్పాడు ఆ మాటలు. ప్రసంగం స్టార్టింగ్లో కాదు, చివరిలో ఉందన్నమాట. దానికి ముందు ఎంతో సమాచారం చెప్పాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మన లైఫ్లో మన విషయంలో కాపరికి లేదా ప్రవక్తకు, అపోస్తులునికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక అపేక్ష ఉంటుంది. ఏంటంటే, ఒకవేళ ఎవరైనా వినుట విషయంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ మందులుగా ఉంటే వాళ్ళకి కలిగే ప్రమాదం ఏంటో ఈ వచనం చదివి చెప్పండి. నాకు మూలవాక్యం చదివి చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాగ్దానాన్ని మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. క్రైస్తవ సమాజం మొత్తానికి
యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో ఆయన చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి? మేడగదిలో చేశాడు ఆయన వాగ్దానం. చెప్తారు ఎవరన్నా? ఏం సార్ 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు ఉన్నాయి, ఏం వాగ్దానం చేశాడు ఎలా చెప్తాం అంటే చాలా ఇంపార్టెంట్ వాగ్దానం. ప్రతి క్రైస్తవుడికి అది అవసరం. అట్లాంటి వాగ్దానం చేశాడు మేడగది ప్రసంగంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున. అది కాబట్టి ఏంటి వాగ్దానం? నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి చాలా నివాసాలు ఉన్నాయి, అసలు లేకపోతే నేను మీతో చెప్పేవాడిని, అవి సిద్ధపరచడానికి వెళ్తున్నాను. సిద్ధపరిచినది గ్యారెంటీగా నేను వచ్చి మీరు నాతో ఉండడానికి మిమ్మల్ని. ఇది క్రైస్తవ సమాజం మొత్తానికి నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానం. ఈ వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే సంఘములో విశ్వాసులు ఏ విషయములోనూ మందులుగా ఉండకూడదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాక్యం చదివే విషయంలో మందులుగా ఉండకూడదు, వాక్యం వినే విషయంలో మందులుగా ఉండకూడదు, సంఘ పరిచర్యలో మందులుగా ఉండకూడదు, పాటలు పాడే విషయంలో మందులుగా ఉండకూడదు. మీకు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు స్కూల్లో మన సంఘంలో ఉన్న విశ్వాసాలు చాలా తక్కువ మంది, కానీ నా ప్రార్థన అవసరతల కొరకు నాతో మాట్లాడి వాక్యం చెప్పించుకొని బలపడడం కొరకు ప్రార్థన చేయించుకోవడానికి సంఘంలో ఉన్న వాళ్ళకంటే డబల్ బయట నుంచి నాకు కావాల్సి వస్తుంది. వాళ్ళు చేసేవాళ్ళు కూడా భలే చేస్తుంటారు. మొన్న ఒకరోజు స్నానానికి వెళ్ళి బాత్రూంలో ఉన్నా, అప్పుడు ఫోన్ వచ్చింది. సరే ఇప్పుడు ఫోన్ చేస్తాడంటే ఫోన్ ఎత్తితే, అయ్యగారు ఈరోజు స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము, పేరెంట్స్ మీటింగ్ ఉంది, స్టార్టింగ్ రోజు కాబట్టి పేరెంట్స్ చాలామంది పిల్లల్ని తీసుకొని జాయిన్ చేయడానికి వచ్చారు, మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే స్కూల్ స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరం, ఇయర్ స్టార్టింగ్ అని చెప్పని ప్రార్థన చేయమంటే, అప్పుడు నేను ఏం చేస్తానంటే కరెక్ట్గా స్నానానికి రెడీగా ఉన్నా, చొంబట్ల ముంచాను, ఫోన్ వచ్చింది. సరే ఎత్తితే ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలి? నేను స్నానం చేసి వచ్చినారు, చేస్తలే తర్వాత ఒకటే అని అంటే పేరెంట్స్ మీటింగ్ ఆగుద్దా? పిల్లలు ఆగుతారా? మళ్ళీ ఇంకొక పాస్టర్ కోసం ఎత్తుక్కోవాలి. వెంటనే బాబు ఒక్క నిమిషం ఆగని టవల్ కట్టుకుని బయటకు వచ్చి ఇంకొక టవల్ లోపల నుంచి తీసి భుజాన్ని వేసుకొని అక్కడే కూర్చొని ప్రార్థన చేసి ప్రారంభించుకోమని చెప్పి మళ్ళీ అన్నీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ స్నానానికి వెళ్ళాం. అంటే ఇప్పుడు మనం చెప్పచ్చు కొంచెం బాగా చేయి బాబు అని, కానీ ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏం చేయాలి? చాలా వివేకం కలిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు పిల్లరా, ప్రార్థన చేసే విషయంలో, సంఘ పరిచర్య విషయంలో ఒకప్పుడు ఎట్లాగ ఉన్నామో ఇక్కడ చెప్పాడు కదా, మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పటి వరకు? యేసు 2వ రాకడ వరకు ఇదే ఆసక్తి కొనసాగాలి, తగ్గకూడదు. వాక్యం వినే విషయంలో, వాక్యం చదివే విషయంలో, పాటలు పాడే విషయంలో, సేవ చేసే విషయంలో,
మందిర సేవ విషయంలో మన సండే మరి నాతను రావడం లేట్ అయింది, 4:10. ఈయన కోసం మన బాబు ఆశీష్ ఎన్నింటి దాకా మెలుకున్నాడో తెలియదు. నాకు రాత్రి 12 అయిపోయింది. కానీ ఉదయమే మెలకు 6 గంటలకు మెలకు వచ్చేసి అప్పుడు అనుకున్నాను, పిల్లలు ఖచ్చితంగా లేచే అవకాశం లేదు, వాళ్ళకి నిద్ర లేదు, వాళ్ళని ఇప్పుడు అర్జెంటుగా మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మిస్ చేసుకోకూడదు అని చకచక కిందకి వచ్చేసి అమ్మ నేను కలిసి లోపలికి వచ్చి, అమ్మ బయట ఊడిస్తే నేను లోపలికి వచ్చేసి పట్టాలన్నీ వేసేసి కుర్చీలన్నీ పెట్టేసి, అమ్మ నువ్వు వెళ్ళిపో స్నానం చేసి నేను కుర్చీలన్నీ తుడిసి వస్తానంటే, నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావు, అప్పుడప్పుడు నాకు ఈ భాగ్యం దొరకదని మొత్తం క్లాత్ తీసుకొని కుర్చీలన్నీ శుభ్రంగా వెనక ముందు తుడిచేసి అప్పుడు స్నానానికి వెళ్ళి ఆ రోజు నాకు అనిపించింది చేస్తా ఉంటే, అసలు నన్ను చేయనిస్తారు మామూలుగా ఎవరైనా ఉంటే, చేయను మీరెందుకు అయ్యారు, మేము ఉన్నాం కదా. మరి దేవుని సన్నిధిలో ఆ పని చేయాలంటే ఎంత భాగ్యం ఉండాలి, అది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. గిత్సమనే ప్రార్థనా సహవాసంలో ఏ పని చేయడానికి నేను వెనుకాడకుండా చేశాను. నాలో ఆ ఆసక్తి తుదమట్టుకు ఉండాలని నా కోరిక. ఏ విషయంలో నేను మందులుగా ఉండకూడదు, ఒకవేళ ఉన్నానో వాగ్దానము మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని వాగ్దానం మిస్ అయిపోకుండా ఉండాలి అంటే ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము అన్నాడు. కాబట్టి విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకోవాలి. అంటే విశ్వాసం ఓర్పు ఎందుకు అంటే వాగ్దానం కోసం మనం పరిగెడుతున్నాం, కానీ దాన్ని పొందుకునే అంతగా మన పరిస్థితులు ఉండవు. పౌలు భక్తుడు చెప్పాడు, దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఈ పరిగెట్టేవాడికి పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? మీరు చెప్పండి. బహుమానం ఉందని కనబడుతుంది, ఉందని తెలుసు, దానికోసం గురి యొద్దకే పరిగెడుతున్నాడు. కానీ నేను అడుగుతున్నాను, ఆ పరిగెడుతున్న ఆయనకి పరిస్థితులన్నీ అన్ని సక్రమంగా ఉన్నాయా? విశ్వాసం నిలపడానికి అవకాశం ఉందా? ఆయనకున్న పరిస్థితులకి విశ్వాసం నిలపడానికి అవకాశం ఉందా? ఓర్పు కలిగి ఉండడానికి అవకాశం ఉందా? ఆయనకున్న శ్రమలు, బాధలు, సొంత ప్రజలే, యూదులే పౌలును చంపు వరకు మేము అన్నపానములు పుచ్చుకున్నామని 40 మంది ప్రమాణం చేశారట. ఎవరు చేసింది? సొంత ప్రజలు, యూదులే, ఆయన రక్త సంబంధులే. ప్రభునందు ప్రియులారా, అసలు చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ప్రభునందు ప్రియులారా, అసలు ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అయ్యో బాబోయ్ ఎట్లాగున్నారు వీళ్ళు, ఎట్లాగున్నారు. 23వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ వచనం, ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నది. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఎవరు యూదులు. ఎవరు యూదులు? పౌలు కూడా యూదుడే. ప్రభునందు పిల్లరా, తన సొంత ప్రజల కొరకు వారు రక్షణ పొందాలని ఈయనకేమో భారం ఉంది, ఆశ ఉంది. కానీ రక్షణ పొందడం తర్వాత సంగతి దీన్ని చంపేయాలనే కట్టుకట్టి
అన్నపానములు చంపు వరకు అన్నపానములు పుచ్చుకోరని ఒట్టు పెట్టుకున్నారట. ఇట్లాంటి ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దామని రెడీగా ఉన్నారు. మరి విశ్వాసం ఉంటుందా? ఓర్పు ఉంటుందా? కానీ ఏమంటాడు పౌలు? ఆ విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు. అలా మనము వాగ్దానాలు స్వతంత్రించుకుని వారిని పోలి అంటే కొంతమంది ఏం చేశారు? వాగ్దానములు పొందారా లేదా? అయితే ఆ వాగ్దానములను పొందిన వారు ఉన్నారు. అబ్రాహాము ఉన్నాడు, పిలిచినప్పుడు 75 ఏళ్ళు. కానీ కుమారుడిని ఆయన అనుకరించడానికి ఎన్నాళ్ళు పట్టింది? 25 ఏళ్ళు. 25 ఏళ్లలో విశ్వాసం కోల్పోయాడా? 25 ఏళ్లలో ఓర్పు పోయిందా? కానీ మనలో చాలామందికి విశ్వాసము ఓర్పు చాలా కష్టం. మనకి పరిస్థితులు ఎదురైతే చాలు, ప్రభునందు ప్రియులారా ఏం చేశాడు సార్ దేవుడు మనకి అనే పరిస్థితులకు వచ్చేస్తాం. కానీ ప్రభునందు ప్రియులారా పౌలు చెప్పినట్లు అటువంటి వారిని మనము ఆ వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును అన్నాడు. నేను ఇప్పుడు ఎవరో ఒకరిని బేస్ చేసి చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు మందులుగా ఉండొచ్చేమో, కానీ భవిష్యత్తులో అందరూ మందులు అయ్యే అవకాశం ఉంటుందేమో, విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందేమో, ఓర్పు నశించిపోయే అవకాశం ఉంటుందేమో, నాకు తెలియదు. కాబట్టి మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం, అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి, నేను కూడా పరలోకం వెళ్ళాలి, యేసుతో కూడా యుగాలు ఉండాలి అనే వాగ్దానము స్వతంత్రించుకోవడానికి మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏమవ్వాలి? పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అన్నాడు. కాబట్టి పౌలుకి తెలుసు సంఘములో ఉన్న విశ్వాసుల ఆధ్యాత్మిక పరిస్థితి, అట్లాగే ప్రతి కాపరికి తెలుస్తుంది. కానీ ఆ విషయాన్ని కాపరి డైరెక్ట్గా మాట్లాడాడు అనుకో, అప్పుడు ప్రమాదం ఉంటుంది. కొద్దిగా వారి యొక్క పరిస్థితులను బట్టి కొంచెం వెనకబడినప్పుడు విశ్వాసంలో కానీ ఓర్పులో కానీ డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి ఏందే నువ్వు అన్నాం అనుకో, ఫీల్ అవుతారు. అవి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎలాగా? నేను మొట్టమొదటిగా క్రీస్తులోకి వచ్చినప్పుడు, లేదా బెంగళూరు వచ్చినప్పుడు, లేదా ఈ సంఘ సభ్యుని అయిన తర్వాత నాకు అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు కూడా ఉందా లేదా? చర్చికి వచ్చే విషయంలో కానీ, చర్చిలో పనుల విషయంలో కానీ, వాక్యం వినే విషయంలో కానీ, ఇంకే విషయంలోనైనా సరే, మరొకరికి సువార్త చెప్పి సత్యం దగ్గరికి నడిపించే విషయంలో కానీ నేను ఎట్లా ఉన్నాను? నాకు ఇదివరకు కనబరిచిన ఆసక్తే ఉందా, లేదా కొంచెం తగ్గిందా? ఒకవేళ తగ్గింది అని అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే వాగ్దానము మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తుదమట్టుకు కనపరచవలనని పౌలు అపేక్షించుచున్నాడు. కాబట్టి సంఘ కాపరిగా నేను కూడా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఒకరోజు నేను వాక్యం చెబుతూ చాలా విషయాల్లో నేను ఫెయిల్ అయిపోయాను అని వాక్యం చెప్పాను. గుర్తుందా మీకు? సేమ్ 3-4 వారాల క్రితం ఓఫిరి గారు మిమ్మల్ని మార్చడం విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను అని బాధపడ్డాడు. గుర్తుంది మీకు?
ఓఫీర్ గారి మాట విన్నారు ఎవరు? అంటే దేవుని ఆత్మ నడిపింపు ఎలాగుందో చూడండి. ఒక కాపరిని నేను ఫెయిల్ అయిపోయాననే మాట అనొచ్చో అనకూడదు అనేసాను ప్రభువా, ఇది విశ్వాసులకు వెనక్కి తీసుకెళ్తుందో ముందుకు తీసుకెళ్తుందో, లేదంటే నా బాధ వాళ్ళకి అర్థమవుతుందో అనుకున్నాను నేను. కానీ కొన్ని వారాలే గడవలేదు, ప్రవక్తే ఆ మాట అనేటప్పటికల్లా నేను అది విని వాకింగ్లో ఉండి అనుకున్నాను, ఇది నేను పలికిన మాట కాదు, ప్రవక్త పలికిన మాట, పరిశుద్ధాత్ముడు పలుకుతున్న మాట. కాబట్టి పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు నాతో, మనందరితో అని మీరు గుర్తించడం కొరకే రెండోసారి ఓఫీర్ గారి ద్వారా మాట్లాడించాడు. అప్పటికైనా సంఘంలో ఉన్న వాళ్ళకి అర్థమైతే విని అర్థమైతే జాగ్రత్త పడతారు, లేదనుకో అయ్యగారికి నా సంగతి తెలిసిపోయినట్టుంది అందుకని ఇట్లా చెప్పాడు అని అనుకునే అవకాశం ఉంది. అలా ఎప్పటికి అనుకోవద్దు, అది మనల్ని వెనక్కి తీసుకెళ్తుంది కానీ ముందుకి తీసుకెళ్ళదు. కాబట్టి మనమైతే విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకునే వారిని మనము పోలి నడుచుకున్నాం. ఒక అబ్రాహాము కాదు, బైబిల్ గ్రంథంలో చాలామంది సేవకులు, చాలామంది దేవుని బిడ్డలు వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. స్వతంత్రంగా భౌతికంగాను ఆధ్యాత్మికంగా కూడా స్వతంత్రించుకున్నాడు. స్వతంత్రంగా లేదు, అబ్రహాము భౌతికంగా కుమారుని పొందుకున్నాడు, ఆధ్యాత్మికంగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు అంటే పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్న అబ్రహాము రొమ్మున ఆ బీద లాజరు రొమ్మున అనుకున్నాడు వెళ్ళి అని యేసు ఎత్తి చెప్పాడంటే అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. కాబట్టి చాలామంది భౌతిక ప్రపంచంలో కణాలను స్వతంత్రించుకున్నారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో పరలోకాన్ని స్వతంత్రించుకున్న మోషే లాంటి, ఏలియా లాంటి, హనోకు లాంటి భక్తులు ఉన్నారు. దేవునితో నడిచి 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 దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు హనోకు. వెళ్ళిపోయాడా? మరి భూమి మీద కణాల్లో అడుగు పెట్టకుండానే తీసుకెళ్ళిపోయాడు మోషే అని అనుకుంటున్నాం మనం. కానీ ఆయన రూపాంతర కొండ మీదకి మోషేని మళ్ళీ మహిమ శరీరంతో తీసుకొచ్చి నిలబెట్టాడు. అంటే వాళ్ళు వాగ్దానములను ఎలా స్వతంత్రించుకున్నారు చూడండి. అంటే అది విశ్వాసం చేత, ఓర్పు చేత జరిగింది. ఎప్పుడు వాళ్ళ లైఫ్లో మందులుగా వాళ్ళు లేరు. వాళ్ళ ఆసక్తి ఐగుప్తులో మొదలుపెట్టిన ఆసక్తి కనాను చేరే వరకు ఉంది. కొద్ది మందిలోనే, ఎక్కువ మందిలో కాదు. కలేబు యెహోషువలో ఉంది. లేని వాళ్ళందరూ ఏమైపోయారు? స్వతంత్రించుకోకుండానే అరణ్యయాత్రలో రాలిపోయారు. రాలిపోయేవారుగా ఉండకూడదంటే మన ఆసక్తి, మనము ఏదైనా అందరికీ ఉండదు. అందరికీ ఉంటుందా? మీరు చెప్పండి. బాత్రూమ్ కడిగే ఆసక్తి అందరికీ ఉంటుందా? ఏం సార్, చర్చిలో 20-30 మంది వెళ్తున్న దాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలా, అడగాలా అని చర్చిలో 30 మందికి ఇప్పుడు బాత్రూమ్ కడగాలి అనే ఉద్దేశం కలిగింది అనుకో, ఎన్ని లీటర్లు రైజాలు కావాలి, హార్పిక్ ఎంత కావాలి? ఇప్పుడు మళ్ళీ నేను సీట్లు వేయాలి. ఏం చీటీలు? ఈ వారం విత్తనం, ఈ వారం విత్తనం, ఈ వారం విత్తనం 30 వారాలకు వేయాలి. కానీ అందరికి ఉంటుందా? కడగాలి, ఇది నేను మాపేయాలి, కడగాలని అందరికి ఉంటుందా? అందరికి ఉండదు. ఎవరో ఒకరికి ఉంటుంది, కలుగుతుంది. దాన్ని ఏం చేయాలంటే తుద వరకు దాన్ని కొనసాగించాలి. ఒక్క బాత్రూమ్ చర్చి కడగడమే కాదు, ఏదైనా. నాకు ఒక్క దినము కూడా ఎవరు చేస్తాడు ఆదివారం వంట? ఏంటి ఇంకా వంట చేసుకుంటా, అవి పెట్టుకుంటా, కూరగాయలు తెచ్చుకుంటా, పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటా, ఎవడు చేస్తాడు? 10 ఏళ్ళు అయిపోయింది ఇంకా చేస్తారేంటి అని ఒక్క దినం కూడా నాకు అనిపించదు. మీరెవరు రాకపోయినా, వచ్చినా, మీరు ఉన్నా ఉండకపోయినా నేనే వెళ్ళి తెచ్చేసుకుంటాను. నేనే వెళ్ళి ఆ పని కంప్లీట్ చేసేసుకుంటాను. నాకేం ప్రాబ్లం ఏం లేదు, నాకు ఇబ్బంది లేదు, నాకేం కష్టం కాదు.
ప్రభునందు పిల్లలు ఆలోచించండి, చెప్తున్నాను విషయాన్ని. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. రికార్డింగ్ చేయాలనే ఆసక్తి, అప్లోడ్ చేయాలనే ఆసక్తి, టేబుల్ వేయాలనే ఆసక్తి, వడ్డించాలనే ఆసక్తి, వండాలనే ఆసక్తి, పరిచయం చేయాలనే ఆసక్తి, అందరికి తెచ్చి ఇవ్వాలనే ఆసక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ అందరూ కలిసి ఇప్పుడు నేను సబ్జ నీళ్ళు ఇవ్వాలనుకున్నాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? తాగేవాళ్ళు ఉంటారు, అప్పుడు ఎవరు ఉంటారు? మీ గ్లాస్ మీరే తీసుకొని తాగడమే. అట్లా పరిచర్య ఏదైనా సరే, సంఘంలోది ఏదైనా ఒక్కసారి నీకు ఒక ఆసక్తి కలిగిందంటే దాన్ని తుదమట్టుకు నడిపించుకో, వాగ్దానం స్వతంత్రించుకో. ఎప్పుడైనా మధ్యలో కొంచెం ఓర్పు తగ్గింది, విశ్వాసం తగ్గిందంటే పర్వాలేదు, మనకు అమావాస్య పౌర్ణమిలాగా కొంచెం ఉంటుంది. కానీ ఆ సమయంలో వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకొని, ఐగుప్తు దేశ రాజ సింహాసనమును వదిలి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్న మోషే గుర్తుకు రావాలి. ఆయన కంటికి పరలోకంలో కలుగు బహుమానం మీద దృష్టి పెట్టి వీటిని కాలుతో తోసేసేది పట్ల ఆయన గుర్తు రావాలి. పౌలు గుర్తు రావాలి, సేవకులు గుర్తు రావాలి, విశ్వాసులు గుర్తు రావాలి, దావీదు గుర్తుకు రావాలి. ఎంత అవమానపడ్డాడు దావీదు, అవునా కదా? ఎంత అవమానపడ్డాడు. కానీ ఇవాళ ప్రసంగంలో పొద్దున్న అయ్యగారు చెప్తున్నాడు, అది ఇంకా పూర్తిగా వెళ్ళాలి, అందుకే పెట్టలే. అయ్యగారు చెప్తున్నాడు, దావీదు దేవుని ముఖమును స్పష్టంగా చూశాడట. స్పష్టంగా ఎలా చూశాడు సార్ అంటే, ఒక కీర్తనలో దావీదు, నా మీద నీవు కోపపడకుము ప్రభువా, నువ్వు నా మీద కోపపడకుమనుందంట. అంటే కోపము అనేది దేంట్లో ఉంటుంది? ముఖ కవళికల్లో ఉంటుంది. ముఖ కవళికలలో ఉన్న ఒక బింబాన్ని చూడగలిగినప్పుడే ఆ పదాన్ని రాయగలరు. దర్శనంలో కోపపడినట్టుగా చూడగలరా? కనబడకుండా, ప్రభు కనబడకుండా, ముఖ దర్శనం లేకుండా అతను కోపపడుతున్నాడు, ఎలా ఉన్నాడో చెప్పగలరా? అంటే ముఖాముఖిగా దర్శించిన వాడు దావీదని, దావీదుని భక్తుల గురించిన ఒక విషయాన్ని చెప్పాడు. అట్లాగే మనం కూడా భక్తులు మన కళ్ళ ముందు కనబడాలి. దావీదు భక్తుడు ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని నిందలు పొందాడు, తన సొంత మాంగారి చేత చంపబడడానికి ఇంత తరమబడ్డాడు అడవిలో. ఇలాగూ మనం జ్ఞాపకం చేసుకొని, తుదకు దావీదు పండు ముసలి వయసులో తన పితరుల యొద్దకు నిద్రించి చేర్చబడ్డాడు. భూమి మీద ఉండగానే ఏం చెప్పాడు? 16వ కీర్తన 6వ వచనంలో, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్యము నాకు లభించను అని చెప్పేశాడు. అట్లాంటి భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకొని పోలి నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు నేను కూడా వాగ్దానం స్వతంత్రించుకునే వారికి ఉంటాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మహా పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలోని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో లోతుగా నాటి నీరు కట్టి ఫలింపచేసి, మేము మందులుగా ఉండకుండా విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానము స్వతంత్రించుకునే శ్రేష్టమైన భక్తులను మేము పోలి నడుచుకుంటూ, మాలో ప్రతివాడు మా నిరీక్షణను కొనసాగించుకున్నట్లుగా నాయన ఎందుకు వాగ్దానము స్వతంత్రించుకునే వారిగా మాకున్న ఈ ఆసక్తి కడవరకు కనపరిచే కృప మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందన చేరవచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. సాయంత్రం జరిగే విజ్ఞాపన ప్రార్థన, రేపు జరిగే 2 ఆరాధన జయకరముగా, దీవులకరముగా, ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాను.
ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఇచ్చిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ వెంటకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తంలో విజయం, శిలువ రక్తంలో విజయం, ప్రభు యేసునామం సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి దినము కట్ చేయండి.